సుజనా చౌదరి గారు నంబర్ 1 ఎమ్మెల్యేగా ఉండి ఈ రాష్ట్రంలో ఏంటి ఇంత కూల్‌గా మీరు మీ పనులు మీరు చేసుకుంటున్నారు. అక్కడ మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. మీ రహస్యం ఏంటి చెప్పండి? 178 ఎమ్మెల్యేలు కూడా పాటిద్దా కొంచెమన్నా పాటిస్తారు. నా రహస్యం ఏం లేదండి. అనుక్షణం ఆహ్లాదకరంగా ఎలా హ్మ్. ఉండాలి అనే దాని మీద అన్వేషిస్తూ ఉంటాను నేను. హ్మ్. నేను ఆహ్లాదకరంగా ఉండటమే కాదు, నా చుట్టుపక్కలోళ్ళు కూడా ఆహ్లాదకరంగా ఉండాలని, హ్మ్. దానికి ఇంకేం మార్గాలున్నాయని చూస్తూ ఉంటా. హ్మ్. భగవంతుడి ఆశీస్సులతో నాకు అన్నీ సమకూర్చారు. అన్నీ నాకు బాగా ఉన్నాయి. హ్మ్. కాబట్టి ప్రజాసేవకి ఇంకా ఏం చేయగలననేది ఆలోచిస్తూ ఉంటాను నేను. హ్మ్. అంతకన్నా మించి ఏం లేదు. అంతే. అంతే. దానికి మించి ఇదే మిగతా రహస్యం ఏం వాళ్ళు లేదు. కూడా ఇదే పద్ధతిలో ఉంటే చాలామంది చూస్తున్నామండి. కంగారు పడుతున్నారు. ఒకాయనైతే మొన్న డైరెక్ట్‌గా ఓ ఎమ్మెల్యే నేను 100 కోట్లు ఖర్చు పెట్టానండి. మా నాన్నగారు ఆ డబ్బులు మాకిచ్చాడు. మేము రిజైన్ చేస్తానంటున్నాడంటే ఏడిపోతుందో అర్థం కావట్లేదు. ఇక్కడ మిమ్మల్ని చూస్తేనేమో పూర్తిగా ప్రజాసేవ ఇది మొదలుపెట్టారు. తర్వాత ఇయన్నీ ఏర్పాట్లు చూస్తుంటే మాకే ఆశ్చర్యంగా ఉంది. ఇంత కూల్‌గా ఎట్లా ఉంటున్నారు ఈయన అని. సో, ఏదైనా సరే ఈ 175 మంది ఎమ్మెల్యేలు కూడా శ్రీనివాస్ చౌదరి గారిని ఆదర్శంగా తీసుకుంటే మీరు కూడా ఆరోగ్యపరంగా కావచ్చు, ఆనందంగా కావచ్చు, ప్రజలకు కూడా మేలు చేస్తుంటే ప్రభుత్వానికి, రాష్ట్రానికి కూడా పేరొస్తుందని మా యొక్క సూచన.